హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇండియన్ పాలిటీలో మనం లోక్సభ గురించి తెలుసుకుందాము. ఈ లోక్సభ గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే 81వ ఆర్టికల్ అనేది లోక్సభ గురించి తెలుపుతుంది. ఈ లోక్సభ మొదటి సమావేశం జరిగిన రోజు 1952 మే 13. లోక్సభ అధికారాలు ఏంటి అంటే కేంద్ర జాబితా 100 అంశాలు, ఉమ్మడి జాబితా 52 అంశాలపై చట్టం చేయుటలో పాల్గొంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాజ్యసభ తీర్మానం ద్వారా శాసనాలు చేస్తుంది. 249 ఆర్టికల్. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేస్తుంది. ఇది 250 ఆర్టికల్. ప్రధానమంత్రి మనుగడ లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకే ఉంటుంది. ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టాలి. ఈ బిల్లు రాష్ట్రపతితో అనుమతితో ప్రవేశపెడతారు. లోక్సభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను రాజ్యసభ 14 రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించాలి లేదంటే ఆమోదించాలి. సభ ఆమోదం లేకుండా పన్నులు పెంచడం లేదా తగ్గించడం చేయరాదు. పార్లమెంటు సమావేశ తేదీలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కేంద్ర బడ్జెట్పై తుది నిర్ణయం అయితే లోక్సభదే. లోక్సభ నిర్మాణం. లోక్సభను దిగువ సభ, ప్రజాప్రతినిధుల సభ, ప్రత్యక్ష సభగా పిలుస్తారు. ఈ మొదటి లోక్సభ సభ్యుల సంఖ్య 489. ప్రస్తుతం అయితే 543. ప్రస్తుత సంఖ్య. రాష్ట్రాల నుండి అయితే 530 మెంబర్స్. కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 13. ఆంగ్లో ఇండియన్ నుంచి అయితే 0. రాష్ట్రపతి నామినేట్ చేయబడే వారు కూడా 0. మొత్తం 543. 84వ రాజ్యాంగ సవరణ 2001 ప్రకారం లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య 2026 వరకు మారదు. 330 ఆర్టికల్ ప్రకారం లోక్సభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించబడతాయి. 95వ రాజ్యాంగ సవరణ 2009 ఈ రిజర్వేషన్లకు 2020 వరకు పొడిగించింది. 104వ రాజ్యాంగ సవరణ 2019 ఈ రిజర్వేషన్లను కాలపరిమితి 2030 వరకు పొడిగించింది. అయితే ఆంగ్లో ఇండియన్లో రిజర్వేషన్లు పొడిగించలేరు. ప్రస్తుతం లోక్సభ షెడ్యూల్ కులాలకు 84 సంఖ్య, షెడ్యూల్ తెగలకు 47 స్థానాలు రిజర్వ్ చేశారు. అధిక లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, పశ్చిమ బెంగాల్ 42, బీహార్ 40. తక్కువ లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలు అయితే సిక్కిం 1, నాగాలాండ్ 1, మిజోరం 1, త్రిపుర 2, మేఘాలయ 2, మణిపూర్ 2, గోవా 2, అరుణాచల్ ప్రదేశ్ 2. మన ఆంధ్రప్రదేశ్లోనూ అయితే లోక్సభ స్థానాలు 27. తెలంగాణలో లోక్సభ స్థానాలు అయితే 17. ఈ లోక్సభ యొక్క పదవీ కాలం అనేది 5 years ఉంటుంది. ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అయితే 1 సంవత్సరం పెంచవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా చూసుకోండి. అతి చిన్న వయసులో లోక్సభ సభ్యురాలైంది చంద్రాణి ముర్ము. 20 సంవత్సరాల 11 నెలల 8 రోజులు. లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్ అయితే 25, అరుణాచల్ ప్రదేశ్ అయితే 2, అస్సోం 14, బీహార్ 40, ఛత్తీస్గఢ్ 11, గోవా 2, గుజరాత్ 26, హర్యానా 10, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 14. ఇవన్నీ అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఖచ్చితంగా అడుగుతారండి. ఎక్కువ రాష్ట్రాలు అడుగుతారు, తక్కువ రాష్ట్రాలు గల లోక్సభ స్థానాలు అని అడుగుతారు. ఖచ్చితంగా ఇవైతే గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. కేంద్ర పాలిత ప్రాంతాల లోక్సభ స్థానాలు ఏంటో కూడా చూసుకోండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే ఖచ్చితంగా అడుగుతారండి. గ్రూప్ 4 కూడా. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.